Hi everyone, welcome to PKIT Technology. Today class constants in C language. Constant అంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూస్ని ఎలా డిక్లేర్ చేస్తారు, కాన్స్టెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, కాన్స్టెంట్లో ఏ టైప్స్ ఉంటాయి అనేది ఈరోజు కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. కాన్స్టెంట్ వాల్యూస్ని ఎలాగా మనం ఐడెంటిఫై చేయాలి, ఏ వాల్యూని కాన్స్టెంట్ వాల్యూ అంటారు, ఏ వాల్యూని కాన్స్టెంట్ వాల్యూ కాదని అంటారు, ఈరోజు కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా క్లారిటీ అయితే వస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా సరే కాన్స్టెంట్స్ గురించి ఫుల్ క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఓకేనా, సో కాన్స్టెంట్ అంటే ముందుగా మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ వాల్యూ అయితే చేంజ్ కాదో, ఏ వాల్యూ అయితే చేంజ్ చేయలేమో అలాంటి వాల్యూస్ని కాన్స్టెంట్ వాల్యూస్ అంటారు. ఓకేనా, మనం స్టార్టింగ్ ఒక వేరియబుల్కి ఒక వాల్యూని డిక్లేర్ చేసిన తర్వాత ఎంటైర్ సి ప్రోగ్రామ్లో అదే వాల్యూని రన్ చేయాలి. అదే వాల్యూని కంటిన్యూ అయితే ఆ వాల్యూని ఎంటైర్ సి ప్రోగ్రాంలో ఎప్పటికీ చేంజ్ చేయలేము, చేంజ్ చేయకూడదు అనే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సి కాన్స్టెంట్స్ అంటారనమాట. ఓకేనా, కాన్స్టెంట్స్ అంటే ఒక వాల్యూని డిక్లేర్ చేసిన తర్వాత ఒక వేరియబుల్కి ఆ వాల్యూని ఎంటైర్ సి ప్రోగ్రాంలో మరి ఎప్పుడూ కూడా చేంజ్ చేయకూడదు, చేంజ్ చేయలేము అని అనిపించే వాల్యూస్ని కాన్స్టెంట్స్ అంటారనమాట. ఓకేనా, ఒక ఐడియా వచ్చిందా? అయితే కాన్స్టెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, కాన్స్టెంట్స్ కాన్స్టెంట్స్ ఆర్ టూ టైప్స్. ఏంటి? న్యూమరిక్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఓకేనా, కాన్స్టెంట్స్ ఆర్ టూ టైప్స్, న్యూమరికల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సో న్యూమరికల్ కాన్స్టెంట్స్ కూడా టూ టైప్స్గా డివైడ్ చేయబడింది అనమాట. సో న్యూమరికల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? టూ టైప్స్. ఒకటి ఇంటీజర్ కాన్స్టెంట్, రెండు రియల్ కాన్స్టెంట్. ఓకేనా, అలాగే అదేవిధంగా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ని కూడా టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటి? సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకేనా, సో కాన్స్టెంట్స్ని మెయిన్గా టూ భాగాలుగా డివైడ్ చేస్తే అందులో ఒకటి న్యూమరికల్ కాన్స్టెంట్, రెండు క్యారెక్టర్ కాన్స్టెంట్స్. అదేవిధంగా న్యూమరికల్ కాన్స్టెంట్స్ని కూడా టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటి? ఒకటి ఇంటిజర్ కాన్స్టెంట్, రెండు రియల్ కాన్స్టెంట్స్. సో అలాగే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కూడా టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్, రెండు స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం క్యారెక్టర్స్లో ఫస్ట్ భాగం వచ్చే న్యూమరికల్ కాన్స్టెంట్స్లో ఇంటీజర్ కాన్స్టెంట్స్ గురించి డెఫినేషన్స్ ఇచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫోర్ టైప్స్, న్యూమరికల్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, రియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, తర్వాత క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో స్ట్రింగ్ అంటే ఏంటి, సింగిల్ క్యారెక్టర్ అంటే ఏంటో కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకేనా, ఎవరో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంటీజర్ కాన్స్టెంట్ గురించి తెలుసుకుందాం. ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇంటీజర్ కాన్స్టెంట్లు ఏ టైప్స్ ఉంటాయని ఇది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇంటీజర్ కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే యాన్ ఇంటీజర్ కాన్స్టెంట్ ఈజ్ యాన్ ఇంటీజర్ వాల్యూడ్ నెంబర్. ఇంటీజర్ వాల్యూస్ అంటే పాయింట్ వాల్యూస్ కాకుండా ఏ వాల్యూస్ అయితే ఉంటాయో వాటిని ఇంటీజర్ వాల్యూస్ అంటారు. అది పాజిటివ్ వాల్యూ అయినా, నెగిటివ్ వాల్యూ అయినా సరే, ప్లస్ వాల్యూ అయినా, మైనస్ వాల్యూ అయినా సరే, ఇంటీజర్ వాల్యూస్నే వాల్యూడ్ అయినా ఇంటీజర్ వాల్యూని కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ సీక్వెన్షియల్ ఆఫ్ డిజిట్స్. సీక్వెన్షియల్ ఆఫ్ డిజిట్స్ అంటే 0 to 9. సో 0 to 9 నెంబర్స్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా, అయితే అవి పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్గా +9 ఇంటీజర్ వాల్యూ, 100 ఇంటీజర్ వాల్యూ, -200 రైట్ ఇంటీజర్ వాల్యూ, తర్వాత
316 ఇంటీజర్ వాల్యూ మైనస్ 372 ఇంటీజర్ వాల్యూ ప్లస్ అనమాట. అయితే ఇంటీజర్ వాల్యూకి కూడా ఒక రేంజ్ ఉంటుంది అనమాట. ఎంత దీని రేంజ్ ఇంటీజర్ వాల్యూకి 32767. సో మన ఇంటీజర్ వాల్యూని ఇచ్చేటప్పుడు ఈ రేంజ్ దాటకూడదు అనమాట. అంటే నువ్వు 30,000 ఇచ్చినా సరే ఇంటీజర్ వాల్యూ కింద రైట్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే 32,769 ఇచ్చామనుకో, ఇది నాట్ వాల్యూ. ఎందుకంటే ఇంటీజర్ వాల్యూ 32,767 వరకే దీని రేంజ్. సో నువ్వు ఇస్తే వాల్యూ దీని లోపే ఇవ్వాలి తప్ప కానీ దీన్ని దాటి ఇవ్వకూడదు అనమాట. అర్థమవుతుందా? ఇది ఇంటీజర్ వాల్యూ యొక్క రేంజ్ అనమాట. సో మీకు ఫర్దర్ క్లాస్లో లాంగ్, షార్ట్, అన్సైన్ అని చెప్తాను. అందులో ఈ లాంగ్ అంటే ఏంటి, సైన్ అంటే ఏంటి, ఏ రేంజ్ దాటితే షార్ట్ అంటారు, ఏ రేంజ్ దాటితే లాంగ్ అంటారు అనేది, షైన్ అంటారు అనేది, అన్సైన్ అంటారు అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంటీజర్ రేంజ్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇంటీజర్ వాల్యూ రేంజ్ 32,767 అనమాట. సో ఒకవేళ మీరు 32,769 అని ఇస్తే అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అంటే మైనస్ వాల్యూలోకి వెళ్ళిపోయి కన్సిడర్ చేసుకుంటుంది తప్ప కానీ మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంటీజర్ వాల్యూ రేంజ్ 32,767. ఓకేనా? ఇంతవరకు మాత్రం మీరు ఒక ఇంటీజర్ వాల్యూని డిక్లేర్ చేయగలరు, డిఫైన్ చేయగలరు, ఇవ్వగలరు. ఒక వేరియబుల్లో ఒక వాల్యూని అజైన్ చేయాలి అంటే, ఒక వాల్యూని డిఫైన్ చేయాలంటే ఈ వాల్యూ లోపే డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీరు ఎక్కువ డిఫైన్ చేసినా అది వెనక నుంచి మైనస్, వెనక నుంచి వస్తుందని అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. అంతేంటి మైనస్. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చారు మైనస్, ఇప్పుడు ప్లస్ కదా 32,769 ఇచ్చారు. సో అప్పుడు బ్యాక్ నుంచి ఏడు వస్తుంది, మైనస్ 32,768, మైనస్ 32,767, మైనస్ 32,766. సో బ్యాక్ నుంచి వచ్చి ప్రింట్ అవుతుంది అనమాట. మైనస్ వాల్యూలోకి ప్రింట్ అవుతుంది తప్ప కానీ 32,767 వాల్యూ అనమాట దాటదు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటో. సో అయితే సీక్వెన్షియల్ ఆఫ్ 0 to 9 ఆ సీక్వెన్షియల్ డిజిట్స్ని మనం కన్సిడర్ చేసుకుంది అనమాట. అయితే మనం ఇచ్చే వాల్యూ ఏ టైప్ వాల్యూ అనేది కూడా సి లాంగ్వేజ్ అనేది కొన్ని ఇంటీజర్ వాల్యూస్ని 3 టైప్స్గా డివైడ్ చేసుకుంది. అంటే మనం ఇచ్చే వాల్యూ ఏ టైప్ చెందింది అనేది దాని గురించి 3 భాగాలుగా ఇంటీజర్ వాల్యూని డివైడ్ చేయబడింది. ఇంటీజర్ వాల్యూని 3 టైప్స్గా డివైడ్ చేయబడింది. ఏంటంటే అవి అంటే ఇంకేంటి లేదు, మనం ఇచ్చే వాల్యూ ఇంటీజర్ వాల్యూ. సో ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది కదా, ఏ రేంజ్ దాటితే అది ఏ వాల్యూ అవుతుంది, ఏ ఇంటీజర్ వాల్యూ అవుతుంది దాని గురించి 3 విధాలుగా ఇంటీజర్ వాల్యూని, ఇంటీజర్ కాన్స్టెంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. సో ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ వాట్ ఏంటవి? ఒకటి డెసిమల్, బేస్ ఏమంటూ 10. 2 ఆక్టాడెసిమల్, ఆక్టల్, బేస్ ఏమంటూ 8. 3 హెక్సాడెసిమల్, బేస్ ఏమిటో 16. సో అర్థమవుతుందా? మనం ఇచ్చే ఇంటీజర్ వాల్యూ ఏ టైప్కి చెందింది, డెసిమల్కి చెందిందా, ఆక్టికల్ చెందిందా, హెక్సాడెసిమల్కి చెందిందా అనేది సి లాంగ్వేజ్ కన్సిడర్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట. సో మనం ఇచ్చే వాల్యూ ఎందులో ఉందనేది ఇప్పుడు డెసిమల్ అంటే ఏంటి, ఆక్టికల్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ అంటే ఒక్కో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇంటీజర్ కాన్స్టెంట్స్లో 3 టైప్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డెసిమల్ అనమాట. డెసిమల్ అంటే దాని బేస్ అనేది 10 వాల్యూస్ అనమాట, 10 డిజిట్స్. ఓకే, 10 దాని బేస్ వాల్యూ 10 అనమాట. సో డెసిమల్ వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తారో, ఎలా ఇస్తారని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏ డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్. డిజిట్స్ ఎన్ని రకాలు ఉన్నా, అదే కాంబినేషన్ ఎన్ని డిజిట్స్ కలిపి ఉన్నా సరే పర్లేదనమాట. అదే అంటాను కదా, ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ టేకెన్ ఫ్రమ్ సెట్ ఆఫ్ 0 to 9. 0 నుంచి 9 వరకు ఉన్న 10 డిజిట్స్ని కూడా ఎన్ని నెంబర్స్ అని కలిపిసినా సరే ఒక సెట్ ఆఫ్ 0 to 9 అన్నాడు కదా. సో ఆ నెంబర్స్ని కాంబినేషన్ చేస్తే దాని బేస్ అనేది 10 అవ్వాలన్నమాట. సో దాన్ని డెసిమల్ అంటారు అనమాట. అర్థమవుతుందా? 0
త్రో 9, 0 నుంచి 9 వరకు 10 డిజిట్స్, మొత్తం 10 నెంబర్లు ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేస్తూ కూడా దానికి బేస్ అనేది 10 అని రావాలన్నమాట. సో వాటినే డెసిమల్ వాల్యూస్ అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇఫ్ ద కాన్స్టెంట్ కంటైన్స్ 2 or more digits ద ఫస్ట్ మస్ట్ బి సంథింగ్ అదర్ దెన్ 0. అర్థమైందా? 0 కాకుండా ఏదైనా ఒక డిజిట్ ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని డెసిమల్ అని డిక్లేర్ చేసుకుంటుంది సి లాంగ్వేజ్. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఆడు ఏమంటాడంటే, ఇఫ్ ద కాన్స్టెంట్ కంటైన్స్ 2 or more digits ది ఫస్ట్ మస్ట్ బి సంథింగ్ అదర్ దెన్ 0. ఓకేనా. అంటే ఏంటి, ఫస్ట్ డిజిట్ అనేది 0 కాకుండా మిగతా 9 డిజిట్స్లో ఏది ఉన్నా పర్లేదు, 0 ఉంటే అది కన్సిడర్ చేయదు. 0 కాకుండా ఏ డిజిట్స్ ఉన్న పాజిటివ్ వాల్యూ అయినా నెగిటివ్ వాల్యూ అయినా సరే అది దాని బేస్ వాల్యూ 10 ఉంటుంది కాబట్టి అప్పుడు అది డెసిమల్గా సి లాంగ్వేజ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది కంపైలేషన్ చేసినప్పుడు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ 10 ఎగ్జాంపుల్ రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 386 రైట్, డెసిమల్ వాల్యూ -500 రైట్. అంటే 0 1 0 0 10 ఉంటే అది నాట్ అనమాట. ఎందుకు, ఫస్ట్ వాల్యూ ఎప్పుడు 0 ఉండకూడదు, ఏదైనా డిజిట్ ఉండాలి. 0 కాకుండా మిగతా 1 2, ఇప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 ఫస్ట్ వాల్యూ 0 కాకుండా మిగతా 8 డిజిట్స్ 9 డిజిట్స్లో ఏది ఉన్నా పర్లేదు, అది ఆప్టికల్ డెసిమల్ అనమాట. అప్ టు 9 వరకు, 0 to 9 వరకు అనమాట. సో ఇంకా చూద్దాం. 1000 ఓకే, డెసిమల్ వాల్యూ 0 310 నాట్, ఎందుకంటే ఫస్ట్ వాల్యూ డిజిట్ 0 ఉండకూడదు. ఓకేనా. తర్వాత +86 రైట్, ఎందుకు పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు, బట్ దానికి ఫస్ట్ వాల్యూ 0 ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్ -376 రాంగ్, ఇన్వాలిడ్, ఎందుకంటే సారీ రైట్ వ్యాలిడ్, సారీ రైట్. ఓకేనా. మైనస్ నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, ఏదైనా సరే ఇంటిజరే కదా. ఫస్ట్ డిజిట్ ఎప్పుడు 0 ఉండకపోతే అది ఇంటిజర్ కాన్స్టెంట్ అనమాట, అది పాజిటివ్ వాల్యూ అయినా నెగిటివ్ వాల్యూ అయినా. ఓకేనా. ఇంకా ఏంటండి, మనం ఒక వాల్యూని డిక్లేర్ చేసేటప్పుడు ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండకూడదు. అవి ఏంటంటే కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు 10,000 వ్యాలిడా ఇన్వాలిడా, ఇన్వాలిడ్. ఎందుకు, కామా ఉంది, కామా ఉంటే తీసుకోదు, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్ డజ్ నాట్ అలౌడ్ ఇన్ డెసిమల్ వాల్యూస్. ఇంటిజర్కి స్పెషల్ క్యారెక్టర్ కూడా యూజ్ చేయకూడదు అనమాట. 10,000 డైరెక్టర్గా 4 zeros వ్యాలిడ్, అంతేగాని మధ్యన కామా ఉండకూడదు. లేదా 20,000 ఇన్వాలిడ్, స్పేస్ అనేది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పాను. సో స్పేస్ ఉన్నా సరే అది ఇన్వాలిడ్ అనమాట. సో డైరెక్ట్ 20,000 అనేది పక్కనే డిజిట్స్ వచ్చేయాలి, వ్యాలిడ్. ఇంకా ఇలాగా పాయింట్ ఉన్నా సరే పనికిరాదు, ఎందుకు అది స్పెషల్ క్యారెక్టర్ కదా. సో డైరెక్టర్గా ఏదైనా సరే వాల్యూ ఉంటేనే సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఉంది, అది ఒక స్పెషల్ క్యారెక్టర్. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ఇచ్చిన వాల్యూలో స్పేస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా సరే అది ఇంటీజర్ కాన్స్టెంట్ కాదు. ఓకేనా, అర్థమవుతుందా? ఇది డెసిమల్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్టికల్ గురించి చెప్తాను. బేస్ 8 అనమాట అది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏదైనా పాజిటివ్ 0 through 9 ఏ వాల్యూ అయినా సరే కాంబినేషన్లో వస్తే అది ఇంటీజర్ వాల్యూ. స్టార్టింగ్ లెటర్ 0 కాకుండా మిగతా 1 to 9 డిజిట్స్ ఏది ఉన్నా సరే అది ఇంటీజర్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది, అదే డెసిమల్ కింద కన్సిడర్ అవుతుంది. ఒకవేళ 0 ఉంటే అది నాట్ డెసిమల్ వాల్యూ. ఓకేనా. ఇంకొకటి, డెసిమల్ వాల్యూకి పాజిటివ్ వాల్యూ ఉన్నా పర్లేదు నెగిటివ్ వాల్యూ ఉన్నా పర్లేదు, అది డెసిమల్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది, ఫస్ట్ లెటర్ 0 కాకుండా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఏ స్పెషల్ క్యారెక్టర్ ఉన్నా సరే డెసిమల్ వాల్యూ కింద కన్సిడర్ అవ్వదు. అర్థమవుతుందా? 0 ఉన్నా లేకపోయినా సరే ఇచ్చిన ఫంక్షన్ అదే ఇచ్చిన వాల్యూలో స్పెషల్ క్యారెక్టర్ స్పేస్ కానీ కామా కానీ సెమీకోన్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఏ స్పెషల్ క్యారెక్టర్ ఉన్నా సరే బ్లాక్ స్పేస్ ఉన్నా సరే అది డెసిమల్ వాల్యూ కింద కన్సిడర్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆప్టికల్ డెసిమల్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆక్టల్ గురించి తెలుసుకుందాం. సెకండ్ వన్ ఆక్టల్ కదా. సో బేస్ వచ్చేసి 8 అనమాట. అంటే ఇప్పుడు డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి స్టార్టింగ్ లెటర్ ఒక డిజిట్ ఉండాలి. 0 కాకుండా ఏదైనా 1 to 9 ఏదో డిజిట్ ఉంటే అది డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. 0 ఉంటే అది నాట్ డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్.
అదే ఆర్టికల్ డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి ఏంటంటే స్టార్టింగ్ లెటర్ 0 ఉంటే దాన్ని మనం డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ లెటర్ డిజిట్ 0 ఉంటే అది ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అని మనం డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఆర్టికల్ బేస్ 8 అనమాట. అండ్ ఆర్టికల్ ఇంటీజర్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ టేకెన్ ఫ్రమ్ సెట్ ఆఫ్ 0 to 7. 0 నుంచి 7 వరకు ఏ నెంబర్స్ అయినా సరే కాంబినేషన్గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? వాటిని ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అంటారు అనమాట. ఓన్లీ 0 to 7 నెంబర్సే ఉండాలి. 8 to 9 ఉంటే కన్సిడర్ చేయదు అనమాట. ఒక అర్థమవుతుందా? అది డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ కింద వెళ్ళిపోతుంది. 8 to 9 ఉంటే ఇప్పుడు సో డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి వచ్చేసరికి ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. సో స్టార్టింగ్ 0 లేకపోతే ఏ నెంబర్ కాంబినేషన్ ఎన్ని నెంబర్స్ కాంబినేషన్ తీసుకున్నా డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అని మనం డిఫాల్ట్గా గుర్తుపెట్టుకుంటాం. అదే స్టార్టింగ్ లెటర్ డిజిట్ 0 ఉంటే అది డెసిమల్ ఇంటీజర్ కాదు. ఓకేనా? అదే ఆర్టికల్కి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి బేస్ వాల్యూ 10 అనమాట. సో అందుకు 10 డిజిట్స్ని అక్కడ కన్సిడర్ చేస్తుంది. అదే ఆర్టికల్ బేస్ వాల్యూ ఎంత 8, ఇక్కడ 8 డిజిట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. ఆ 8 డిజిట్స్ ఏంటి 0 to 8, 0 to 7 అనమాట. సో ఈ 8 డిజిట్స్నే కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చే వాల్యూలో 8 కానీ 9 కానీ ఉంటే అది ఇంటీజర్ కాన్స్టెంట్కి వెళ్ళిపోతుంది. 0 ఉంటే అది ఇన్వాలిడ్ అనమాట. ఓకేనా? అది దీనికి డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి. అదే ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి ఏమంటాడు చూడండి. నెక్స్ట్ పాయింట్, హవెవర్ ది ఫస్ట్ మస్ట్ బి 0. ఇచ్చిన వాల్యూలో 0 ఉంటే ఫస్ట్ లెటర్ 0 ఉంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఇది ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అని డిఫాల్ట్గా సి లాంగ్వేజ్ అని అల్గారిథం అనేది తీసుకుంటుంది అనమాట, కంపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి ఫస్ట్ డిజిట్ 0 ఉండకూడదు. అదే ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి ఫస్ట్ డిజిట్ 0 ఉంటేనే, ఫస్ట్ డిజిట్ అనేది 0 ఉంటేనే వ్యాలిడ్. ఫస్ట్ డిజిట్ 0 కాకుండా 1 నుంచి 7 వరకు ఏ నెంబర్ ఉన్నా సరే అది ఇన్వాలిడ్. అది ఇంటీజర్ కాన్స్టెంట్కి, ఇది డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ కిందకి కన్సిడర్ అవుతుంది. అదే ఫస్ట్ లెటర్ డిజిట్ 0 ఉంటే అది ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 0 1 2 3 ఇది ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంటే కాదా? రైట్. ఇందుకు ఫస్ట్ డిజిట్ 0 ఉంది. 0 4 1 3 వ్యాలిడ్. ఇందుకు ఫస్ట్ లెటర్ 0 ఉంది. తర్వాత 0 5 1 6 వ్యాలిడ్ ఇన్వాలిడ్? వ్యాలిడ్. ఇందుకు ఫస్ట్ డిజిట్ 0 ఉంది. అయితే ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి కూడా ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్, ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా తీసుకోదన్నమాట. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 0 1 సో ఇన్వాలిడ్. ఎందుకు? ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ వాల్యూస్ని కూడా ఇది కన్సిడర్ చేయదు. అర్థమవుతుందా? ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ పాయింట్ వాల్యూస్ని కూడా కన్సిడర్ చేయదు. ఇది ఇన్వాలిడ్. ఎందుకు? ఇక్కడ హైఫెన్ ఉంది. హైఫెన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్, ఏ స్పెషల్ క్యారెక్టర్ అయినా సరే డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ లాగే ఇక్కడ కూడా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా వ్యాలిడ్ అవ్వవు. ఎందుకంటే ఆర్టికల్ డెసిమల్ కూడా వ్యాలిడ్ కన్సిడర్ చేసుకోదు. ఎందుకంటే ఆ రూల్స్ అనమాట. డైరెక్ట్గా వాల్యూని ఇలాగిస్తే ఓకే, అంతేగాని ఇలా మళ్ళీ స్పేస్ ఇచ్చినా తీసుకుంది అనమాట. స్పేస్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టరే, గుర్తుపెట్టుకోండి. స్పేస్ అనేది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి స్పేస్ని కూడా కన్సిడర్ చేసుకోదు ఆర్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అనమాట. డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ కూడా ఎన్ని స్పెషల్ క్యారెక్టర్, ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ కూడా కన్సిడర్ చేయదు. మనం ఇచ్చే వాల్యూ పర్ఫెక్ట్గా డైరెక్ట్గా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇంటీజర్ వాల్యూ అంతే, ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఎనీ పాయింట్ వాల్యూ కూడా ఉండకూడదు. పాయింట్స్ ఉన్నా సరే అది కన్సిడర్ చేయదు. ఇంటీజర్ వాల్యూ అంటే 0 to ఇన్ఫైనైట్ ఏ నెంబర్ అయినా సరే ఇంటీజర్ వాల్యూ అంత రేంజ్ 3 2 7 6 7 ఈ లోపు మనం ఏ నెంబర్ ఇచ్చుకున్నా పర్లేదు, అది ఇంటీజర్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది. అయితే ఇంటీజర్ వాల్యూలో 3 టైప్స్ అనుకుందాం. అందులో ఫస్ట్ టైప్ ఏంటి? డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. డెసిమల్లో స్టార్టింగ్ లెటర్ 0 ఉంటే అది ఆప్టికల్ అవుతుంది. స్టార్టింగ్ లెటర్ 0 కాకుండా 1 to 9 ఏ డిజిట్ ఉన్నా సరే అది డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అవుతుంది. అదే స్టార్టింగ్ లెటర్ 0 ఉంటే అది ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? మీరు డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటా. చూడండి, స్టార్టింగ్ లెటర్ 0 ఉంటే డిఫాల్ట్గా అదేంటి ఆర్టికల్ డెసిమల్. ఇక్కడ కూడా మీరు ఎంతవరకు అవ్వచ్చు? 0 1 2 3 4 5 6 7 వరకు ఇస్తేనే ఆ వాల్యూ రైట్ అవుతుంది. ఇన్ కేస్ 8 ఇచ్చినా ఇన్వాలిడ్. ఎందుకంటే ఆర్టికల్ డెసిమల్ బేస్ వాల్యూ ఎంత 8, 0 నుంచి 7 వరకే.
ఈ ఈ 7 మధ్యన ఏ వాల్యూ అయినా కాంబినేషన్ ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ 8, 9 ఉపయోగిస్తే అది ఇన్వాలిడ్ అనమాట, కన్సిడర్ చేసుకోదు. ఓకే, అర్థమైంది అనుకుంటా, గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ డెసిమల్ వాల్యూస్ ఏమంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ వాల్యూస్ని మాత్రమే ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ వాల్యూ కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే బేస్ వాల్యూ 8 కాబట్టి. అదే డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్కి అయితే 8 to 9 కూడా కన్సిడర్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? 8 to 9 వాల్యూస్ కూడా కన్సిడర్ చేస్తుంది. ఇదేంటి? డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. ఇది ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అనమాట. ఒక అర్థమైంది అనుకుంటా. సో రెండిట్లో కూడా డెసిమల్లోను ఆప్టికల్లోను ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా వ్యాలిడ్ చేసుకోదు, అర్థమైందా? కన్సిడర్ చేసుకోవు. ఒక అర్థమవుతుందా? ఒక ఇంటీజర్ వాల్యూ అంటే ఇంటీజర్ వాల్యూనే ఇవ్వాలి, అర్థమవుతుందా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏంటి? హెక్సాడెసిమల్ గురించి ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంటీజర్ కాన్స్టెంట్లో 3 టైప్స్ అనుకున్నాం. సో ఇది లాస్ట్ వన్, హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16. అయితే 16 ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్లో బేస్ వాల్యూ 10, అది 0 to 9 వరకు డిజిట్స్ సరిపోయాయి, 10 డిజిట్స్ ఉన్నాయి, బేస్ వాల్యూ 10. సో ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్లో బేస్ వాల్యూ 8, 0 to 7 వరకు నెంబర్స్ 8 కౌంట్ ఉంటాయి కాబట్టి సరిపోయింది. అయితే హెక్సాడెసిమల్లో 16 బేస్ వాల్యూ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ మస్ట్ బి బిగైన్ విత్ ఎయిదర్ OX ఆర్ OX, అంటే క్యాపిటల్ లెటర్లోనైనా స్మాల్ లెటర్లో కానీ ఒక వాల్యూ హెక్సాడెసిమల్లో ఇచ్చిన వాల్యూ అది హెక్సాడెసిమల్ వాల్యూ అవ్వాలంటే స్టార్టింగ్ లెటరు OXతో స్టార్ట్ అవ్వాలి. అది క్యాపిటల్ అయినా అవ్వచ్చు లేక స్మాల్ అయినా అవ్వచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇచ్చిన వాల్యూ ఏదైనా సరే OX లేదా OX క్యాపిటల్ అయినా స్మాల్ అయినా అవ్వాలి, అదే అంటున్నాడు అక్కడ. చూసా, ఎయిదర్ OX ఆర్ OX అంటే క్యాపిటల్ అయినా స్మాల్ అయినా అది హెక్సాడెసిమల్ వాల్యూ అవ్వాలంటే, డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అవ్వాలంటే ఫస్ట్ డిజిట్ 0 లేకపోతే అది ఎనీ కాంబినేషన్ నెంబర్, ఏ నెంబర్ అయినా సరే అది డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. సో ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అవ్వాలంటే ఫస్ట్ డిజిట్ మస్ట్ బి 0తో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ డిజిట్ 0తో స్టార్ట్ అయితే అది ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అనమాట. సో ఆ రెండింటికి ఒక ఐడెంటిఫై ఉన్నప్పుడు దీనికి కూడా ఉండాలి కదా. సో దీని ఐడెంటిఫికేషన్ ఏంటి? ఫస్ట్ 2 లెటర్స్ ఏంటంటే 0X, ఈ 2 లెటర్స్తో స్టార్ట్ అయితే, ఈ 2 డిజిట్స్తో స్టార్ట్ అయితే అది హెక్సాడెసిమల్ వాల్యూ అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇట్ క్యాన్ బి ఫాలోడ్ బై ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ టేకెన్ ఫ్రమ్ సెట్ ఆఫ్ 0 to 9 నెంబర్స్ని, ఈ నెంబర్స్లో ఎనీ కాంబినేషన్, ఏ కాంబినేషన్స్ అయినా సరే టేక్ చేసుకుంటుంది. అండ్ A to F అంటే ఆల్ఫాబెట్స్లో ABCDEF వరకు హెక్సాడెసిమల్ కన్సిడర్ చేస్తుంది అనమాట. ఎయిదర్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్, అది అప్పర్ కేస్ అని అవ్వచ్చు, లోవర్ కేస్ అని అవ్వచ్చు. A నుంచి F వరకు ఉన్న లెటర్స్ని టేక్ చేసుకుంటుంది, కన్సిడర్ చేసుకుంటుంది అనమాట హెక్సాడెసిమల్. సో నెక్స్ట్ పాయింట్, దీని లెటర్స్ ఏ త్రో F అంటే A నుంచి F వరకు డెసిమల్ క్వాంటిటీస్ 10 through 15, 10 నుంచి 15 వరకు రెస్పెక్టివ్. అంటే ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ అంటే డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ వరకు అయితే డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్. అది 7 వరకు అయితే 8 to 9 లేకన్నా 7 వరకు అయితే ఆప్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్. సో ఇక్కడ వరకు. అదే ఇప్పుడు హెక్సాడెసిమల్కి వచ్చేసరికి 0 to 9 నెంబర్స్ని కన్సిడర్ చేస్తుంది, అక్కడితో పాటు 10, 11, 12, 13, 14, 15 అయితే 9 వరకు డిజిట్స్ సరిపోయాయి. ఈ 10 నుంచి ఎలా కన్సిడర్ చేస్తుందంటే 10 ప్లేస్లో A, 11 ప్లేస్లో B, 12 ప్లేస్లో C, 13 ప్లేస్లో D, 14 ప్లేస్లో E, 15 ప్లేస్లో F. సో ఇక్కడి నుంచి మనం ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట. 10 డిజిట్ అంటే A, 11 అంటే B, 12 అంటే C, 13 అంటే D, 14 అంటే E, 15 అంటే F. సరిపోయిందా మీకు 16 డిజిట్స్? ఇక్కడ నుంచి 0 నుంచి F వరకు మీకు లెక్క పెట్టండి, 15 సరిపోతుంది మీకు. అర్థమవుతుందా? 16. సో బేస్ వాల్యూ మీకు 16 సరిపోయింది కదా, అర్థమవుతుందా? సో అందుకే
దీనికి బేస్ వాల్యూ 16 అనమాట. సో అదే చేయమని రెస్పెక్టివ్లీ ఎక్కడి నుంచి 10 to 15 వరకు రెస్పెక్టివ్లీ అంటే 10లో ఏ ఇవ్వాలి, 11లో బి, 12లో సి, 13 డి, 14 ఈ, 15 ఎఫ్. సో ఈ వాల్యూస్ని ఇది కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. 0x1 వ్యాలిడ్ ఎందుకు, ఇది హెక్సాడెసిమల్ అవుతుంది ఎందుకు, స్టార్టింగ్ 2 digits 0xతో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ 0x123 వ్యాలిడ్ ఎందుకు, స్టార్టింగ్ లెటర్ 0xతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 0xFATE వ్యాలిడా ఇన్వాలిడా, వ్యాలిడ్. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సార్ FATE ఇస్తున్నారు కదా, ఆల్ఫాబెట్స్ ఇస్తున్నారు కదా, వీటికి వాల్యూ ఎలా అసైన్ అవుతుందంటే యాక్సీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క డిజిట్ ఒక్కొక్క వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. సపోజ్ ఏ అనేసరికి 65, జెడ్కి వచ్చేసరికి 96 అనమాట. సో ఏ నుంచి జెడ్ వరకు వచ్చిన నెంబర్స్ అన్ని 65, 66, 67, 68 అలాగే 96 వరకు A to Z సరిపోతాయి. అదే ఇది అప్పర్ కేస్కి, లోవర్ కేస్కి 97 నుంచి 122 వరకు అనమాట అప్పర్ కేస్కి వచ్చేసరికి. ఓకేనా, ఇలాగా ఆల్ఫాబెట్స్ అన్నిటికి డిజిట్స్ అనేవి యాడ్ చేసుకుంది. యాక్సీ అనేది డిజిట్స్ ఆల్ఫాబెట్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క నెంబర్ని యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్చేంజ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ బట్టి ఆల్ఫాబెట్స్ అన్నిటికి కూడా స్పెషల్ డిజిట్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క వాల్యూని అసైన్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క వాల్యూని ఇండికేట్ చేశారు ఒక్కొక్క ఆల్ఫాబెట్కి, ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్కి. సో అలాగే ఇక్కడ ఏ అనేసరికి 65, బి అనేసరికి 66, సి అనేసరికి 67 అలాగే జెడ్ వచ్చేసరికి 96. ఏ నుంచి జెడ్ వరకు అప్పర్ కేస్ అన్నిటికి 65 నుంచి 96 వరకు వాల్యూని అసైన్ చేశారు. అలాగే లోవర్ కేస్కి వచ్చేసరికి ఏ నుంచి జెడ్ వరకు 97 నుంచి 120 వరకు డిజిట్స్ని అసైన్ చేశారు అనమాట. అలాగే ఇక్కడ మీరు ఆ వాల్యూస్ ఇస్తే, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇస్తే ఇక్కడ ఆ వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి అనమాట. అర్థమవుతుందా? సో మీకు అందుకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ని ఎలాగ సార్ వాల్యూగా కన్సిడర్ చేసుకుందంటే యాక్సీ అనేది అనమాట, అమెరికన్ స్టాండ్ కోడ్ ఫర్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్చేంజ్. సో నెక్స్ట్ వన్, సో లోవర్ కేస్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేసుకుంటుంది. వ్యాలిడ్ ఎందుకు, స్టార్టింగ్ 2 0 అండ్ Xతో స్టార్ట్ అయ్యి కదా. వ్యాలిడ్ ఎందుకు, స్టార్టింగ్ 0xతో స్టార్ట్ అయితే అది డిఫాల్ట్గా ఇది హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. 0 కాకుండా డిజిట్స్తో స్టార్ట్ అయితే అది డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ లెటర్ 0తో స్టార్ట్ అయితే అది ఆక్టికల్ ఇంటీజర్ కాన్స్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే హెక్సాడెసిమల్కి కూడా ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ని అలౌ చేసుకోదు అనమాట, తీసుకోదు. ఏ స్పెషల్ క్యారెక్టర్ని కూడా హెక్సాడెసిమల్ కూడా యాక్సెప్ట్ చేయదు, ఇల్లీగల్ అనమాట. ఇప్పుడు OX.1.0 అని ఇచ్చారు అనుకోండి, అది ఇన్వాలిడ్. ఎందుకు, ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా తీసుకోదు హెక్సాడెసిమల్. అదేవిధంగా ఇంటీజర్ వాల్యూ అంటే ఇంటీజర్ వాల్యూస్నే ఇవ్వాలి. అంటే ఏంటి, ఎనీ పాయింట్ వాల్యూస్ ఇవ్వకూడదు అనమాట, ఏ పాయింట్ వాల్యూస్ అని ఇవ్వకూడదు. అలాగే ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా ఇవ్వకూడదు అనమాట. సో ఐఫెన్ ఇచ్చాను, అది కూడా ఇన్వాలిడ్. ఏ స్పెషల్ క్యారెక్టర్ని కూడా హెక్సాడెసిమల్ కానీ డెసిమల్ కానీ ఆక్టికల్ కానీ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే ఇది ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనమాట. ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఎనీ పాయింట్ వాల్యూస్, ఏ పాయింట్ వాల్యూస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసినా సరే అవి యాక్సెప్ట్ చేయవు. అర్థమైందా? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్ కాన్స్టెంట్లో నెక్స్ట్ వన్ రియల్ కాన్స్టెంట్స్. ఓకేనా, ఇంతవరకు కూడా న్యూమరికల్ కాన్స్టెంట్లో 2 టైప్స్ ఉంటాయి, అందులో ఇంటీజర్ కాన్స్టెంట్ ఒకటి, రియల్ కాన్స్టెంట్ ఒకటి. సో ఇంతవరకు కూడా ఇంటీజర్ కాన్స్టెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ కాన్స్టెంట్ గురించి తెలుసుకుందాం. సో ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే పాయింట్ వాల్యూస్ లేకుండా ఉన్న ఏ వాల్యూస్ అయినా సరే ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయని తెలుసుకున్నాం. అయితే కాన్స్టెంట్లో పాయింట్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది కదా. ఎంటైర్ ప్రోగ్రామ్లో మనం యూజ్ చేసేటప్పుడు పాయింట్ వాల్యూస్ని కూడా తీసుకుంటాం కదా. ఎగ్జాంపుల్గా నా 10th క్లాస్లో నాకు 9.2 వచ్చాయి. సో అది ఎప్పటికైనా ఫిక్స్ అనమాట, 9.2ని మార్చలేము. సో అక్కడ పాయింట్ వాల్యూ అనేది స్టాటిక్గా ఉంది, ఫిక్స్డ్ అని మన కాన్స్టెంట్. సో అలాంటివి కూడా ఉంటాయి కదా, వాటి కోసమే రియల్ కాన్స్టెంట్ తీసుకొచ్చారనమాట. సో ఒకవేళ మనం ఇచ్చే ప్రోగ్రామ్స్లో కాన్స్టెంట్ వాల్యూస్ని అదే కాన్స్టెంట్స్గా పాయింట్స్ వాల్యూ తీసుకున్నా సరే కాన్స్టెంట్స్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఏ పాయింట్ వాల్యూస్ తీసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో రియల్ కాన్స్టెంట్ అంటే పాయింట్ వాల్యూస్ అనమాట. అర్థమవుతుందా?
ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, నాకు 10th క్లాస్లో 9.2 వచ్చాయి. 9.2 అంటే పాయింట్ యూస్ చేసాను కదా, అది వాల్యూయే కదా, పాయింట్ వాల్యూ కదా, అది ఫిక్స్ కదా. ఎక్కడికి వెళ్ళా ఎన్ని సంవత్సరాలు అయినా సరే, నేను ఏ జాబ్ చేసినా చేయకపోయినా సరే నా పాయింట్స్ అనేది ఫిక్స్ కదా. సో అలాగే ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే వాటికి కూడా ఫ్లోటింగ్, అది ముందు ఫ్లోటింగ్ పాయింట్స్ అంటారు అనమాట. అవే రియల్ కాన్స్టెంట్స్ అనమాట. సో మనం ప్రోగ్రామ్స్లో కూడా పాయింట్ వాల్యూస్ ఉపయోగిస్తాం కదా కాన్స్టెంట్గా. సో ఆ ఉపయోగించడం కోసం వాటి కోసం రియల్ కాన్స్టెంట్స్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు రియల్ కాన్స్టెంట్ గురించి తెలుసుకుందాం. రియల్ కాన్స్టెంట్ గురించి చూద్దాం. ఏ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఈజ్ ఏ బేస్ 10 నెంబర్ దట్ కంటైన్స్ ఎయిదర్ డెసిమల్ పాయింట్స్ ఆర్ అండ్ ఎక్స్పోనెంట్స్. అంటే మనం ఇచ్చే వాల్యూ డెసిమల్ వాల్యూస్లో కూడా పాయింట్ వాల్యూస్ ఉంటాయి కదా, డెసిమల్ వాల్యూ మధ్యన పాయింట్ పెడితే అదే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అండ్ ఎక్స్పోనెంట్స్. సో పాయింట్ వాల్యూస్ని కూడా పాయింట్స్ రియల్ కాన్స్టెంట్స్ అంటారు అనమాట, రియల్ కాన్స్టెంట్స్ అంటారు. అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు నాకు 10th క్లాస్లో 9.2 వచ్చాయి. సో ఇది రియల్ కాన్స్టెంట్ ఫిక్స్ కదా, రియల్ 9.2 అవుతుంది కదా. సో 0.1 9.010 ఫ్లోటింగ్ పాయింట్. ఇప్పుడు మనకి ఎండ కాస్తుంది, సెల్సియస్ 21.2 degrees. సో పాయింట్స్ వాల్యూస్లో ఉంది. ఇప్పుడు మన టెంపరేచర్ 94.8. సో కాన్స్టెంట్లో ఉంది, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి సో అది రియల్ కాన్స్టెంట్ అనమాట. సో ఇంటీజర్ కాన్స్టెంట్కి అయితే వితౌట్ పాయింట్ వాల్యూస్ని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అన్నారు. అదే పాయింట్ వాల్యూస్ ఉంటే వాటిని రియల్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకే, అర్థమైందా? సో మనం కాన్స్టెంట్ వాల్యూస్ని కూడా 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నారు. మన కాన్స్టెంట్స్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి న్యూమరికల్, 2 క్యారెక్టర్. న్యూమరికల్ కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఇంటీజర్ కాన్స్టెంట్, 2 రియల్ కాన్స్టెంట్స్. సో ఇప్పుడు రియల్ కాన్స్టెంట్ అయిపోయింది, ఇంటీజర్ కాన్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు టైప్ 2 ఏంటి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్లో 2 ఉంటాయి. ఒకటి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, 2 స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఆ రెండింటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇంతవరకు కూడా మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు ఏదైనా ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.